मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। బాక్స్ ఎక్కడా? ఈ మమ్మీ కూడా ఎప్పుడు ఇలాంటి విచిత్రమైన పనులే చెప్తూ ఉంటారు. ఓరి దేవుడా, ఇక్కడ టెడీ ఉంది. అరే రే, ఈ టెడీ ఎలా కౌగిలించుకుంటుందా? కాపాడండి, కాపాడండి, నా వెనకాల మాన్స్టర్ వస్తుంది, నన్ను కాపాడండి. లేదు లేదు, శబ్దాలు చెయ్యకు, నేను ఇరుక్కుంటాను, నోరు మోయి. వెళ్ళి దూరంగా నిలబడు, అది మాన్స్టర్. మాన్స్టర్. అరే మాన్స్టర్ సార్, ఇది భయంకరం, ప్రమాదకరం. అలాగా? తమాషా చేసేవాడు అలాంటి వాడు కానే కాదు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాన్స్టర్ కానే కాదు. అరే నేనొక మాన్స్టర్. అది మీరు చెడ్డ మాన్స్టర్ కాదు, మీరు చాలా మంచి మాన్స్టర్. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము నిన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు కదా. ఇలా చెబితే సరిపోదు, ఎవరైనా సాయానికి పిలవాలి. ఎవరికైనా సహాయం చేయాలని ఉద్దేశం ఉన్నవాడికి ఎవరో ఒకరు వాడికి సహాయం చేస్తారు. ఏంటి అనుమానమా? వద్దు వద్దు, ప్లీజ్ ఎవరిని పిలవకండి. నేను రాత్రికి ఎవరికి తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ మిత్రుడు కూడా మంచి వాళ్ళ ఉన్నాడు. అరే నువ్వు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయమా? ఎవరు భయపడుతున్నారు? నేను కాస్త సంతోషపడ్డాను. నేను కూడా. ఎవరికి చెప్పకండి, నేను రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాగా? నిన్ను వదిలేసి మిగతా వాళ్ళని ప్రమాదంలో ఇరికించాలంటావా? నిన్ను మేము వెళ్ళనివ్వం. వీళ్ళే హనీ బనీ జోర్దార్. లేదు తమ్ముడు, నువ్వు భయపడకు, నేనున్నాను. ఇలా చూడు మాన్స్టర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకు. నేనా? మిగతా వాళ్ళని నేనెందుకు ఇబ్బంది పెడతాను? నేనే చాలా కష్టాల్లో ఉన్నాను. తను చాలా నిజాయితీపరులా ఉంది. నువ్వు ఏడవకో, మేము ఎవరికి ఏమీ చెప్పవా, సరేనా? మొదటిసారి ఒక నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. అందరు నన్ను కర్రతో కొట్టి తరివేస్తారు. ఇలా చూడు, నువ్వు యూనిక్. నువ్వు పెద్దగా అయినందువల్ల విచిత్రంగా ఉన్నావా? ఏడవకు, దయచేసి ఏడవకు ప్లీజ్. మీరందరూ చాలా మంచి వాళ్ళు. నన్ను ఓదార్చడానికే కదా ఇలా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు నేను చాలా విచిత్రంగా ఉన్నానని. నేను ఎవరిని కలవను, ఎందుకంటే మా మాన్స్టర్ ల్యాండ్ లోనే నన్ను అందరూ తరిమేస్తారు. నేను మీ మిత్రుణ్ణి. లేదు, నువ్వు మా అందరికన్నా పెద్దవాడివి. నువ్వు మాకంటే విచిత్రమైన వాడివి. నువ్వు మాతో ఉండలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇందుకే నేనే మాన్స్టర్ ల్యాండ్ నుంచి పారిపోయి వచ్చాను. అందరూ చిన్నగా ఉంటారు, నేనే వాళ్ళల్లో పెద్దగా ఉంటాను. అందువల్ల ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి అర్హత లేని దాన్ని. అందుకే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాను. విచిత్రంగా ఉన్నావని చెప్పారా? వెరీ బ్యాడ్. మేము నీకు ఫ్రెండ్స్ అయిపోతాం, సరేనా? ఫ్రెండ్స్ రా, నేను మా ఫ్రెండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను.
ఏమైందే? నువ్వు నీ మిత్రుల దగ్గరికి నన్ను తీసుకువెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను కానీ మా తరివేస్తారు. ఫ్రెండ్స్ ఆ విధంగా ఉండరు. పిల్లలు మామ కళ్ళద్దాలు పెట్టుకోకపోవడం చాలా మంచిదే అయింది. తను బామ్మ, నువ్వే చూడు తను నీతో ఎంత ప్రేమగా మాట్లాడుతారో అని. పిల్లలు శాండ్విచ్ రెడీగా ఉంది. మీకోసం నేను ఇక్కడికే తీసుకొచ్చాను. బామా మేము మా ఫ్రెండ్ ని పిలిచాం. మీ వస్తువులు సేకరించడానికి తను మీకు సాయం చేస్తాడు. అలాగా, ఇదిగోమ్మా, నువ్వు కూడా ఈ శాండ్విచ్ ని తీసుకో. ఇలా చూడండి, శాండ్విచ్ ఎలాగే తినాలి. శబాస్ 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 శబాస్, ఎలా నేర్పిస్తున్నాడో. వీడు ఎలా తినాలని నేర్పించే సాకులో ఇక్కడున్నవన్నీ తినేసేలోగా మీరు మీకు కావలసినవి గొప్ప గొప్ప తీసుకుని తినేసేయండి. చూసావా బామ్మ నీతో ఎంత ప్రేమగా ఉన్నారో అని. నువ్వు విచిత్రమైన వాడు కాదు, నువ్వు ఒక స్పెషల్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మంచోడివి. నువ్వు దాక్కోవలసిన అవసరం లేనే లేదు. హా, ఇప్పుడు మనం పని ముగిద్దాం. నా మిగతా స్నేహితుల్ని కూడా నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే, నేను అనుకున్నంతగా నేనేమి చెడ్డదాన్ని కాదు. నేను బయటికి వస్తాను. అమ్మ పని కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోవచ్చు. మేకప్ వేసుకోని వాడు ఎప్పుడు చూడడానికి మామూలుగానే ఉంటాడు. ఇది మా ఇంట్లో ఉండదు, కొద్ది రోజులకి గ్యారేజ్ లోనే ఉంటుంది. చప్పట్లు. సార్ ఏమైంది? అదేంటంటే పిల్లలు మాన్. కనా సార్ జాగ్రత్త, ముందు తోడుంది. జాగ్రత్త. మిత్రమా, నీకేం కాలేదు కదా? నాకు దెబ్బలేమీ తగలవు. మిగతా వాళ్ళ కష్టాలని తన కష్టం అనుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత తక్కువగా? ఎంత తక్కువ అని చెప్పలేను, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఏంటి అనుమానమా? సరే అని మీకేమీ కాలేదు. అలాగంటా లేదు, కానీ చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. విన్నావా, నువ్వు చాలా అందంగా ఉన్నావట. తర్వాత నేను కన్నాను కూడా చెప్పారు. థ్యాంక్ యూ, మీ కారుని వెంటనే బాగు చేసిస్తాను. ఓ భలే భలే భలే, దీనివల్ల నాకు డబ్బులు కూడా మిగులుతుంది, అలాగే నా కార్ని బాగు చేసిస్తుంది. అంతలోపు వెళ్ళి నా పనిని కూడా నేను ముగిస్తాను. భలే భలే భలే, భలే భలే భలే. టంటడా, ఈ కారు బాగైపోయింది. అయ్య బాబోయ్, ఈ రోజు కారు సరిచేసావు. రేపు బస్సు, ఎల్లుండి ట్రైను, ఆ తర్వాత ఏరోప్లేన్. బాగా ఆలోచించు, నీకంటూ ఒక వర్క్ షాప్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా నీ పేరే ఉంటుంది. ఏం పేరు చెప్పాలి? తనకి పేరు లేదు కదా. పేరు ఉంటుందమ్మా, కానీ మనమే అడగలేదు. సారీ, నీ పేరు అడగడం మేము మర్చిపోయాం. నా పేరు మోనీ మాన్స్టర్. వావ్ వావ్, అయితే ఈ రోజు నుండి నిన్ను మేము ఎంఎం అని పిలుస్తాం. అదే అందరూ అంటూ ఉంటారుగా, పేరులో గొప్పగా ఏముంది అని. పని చూడు, ఎంఎం పేరు పని చూడు, రెండు సూపర్ హిట్. అరే, చెప్పడం మర్చిపోయాను. మనం ఇంకో విషయం మర్చిపోయాం. ఈ రోజు తోతారం ఫైట్ ఉంది. అడిషు అడిషు. అక్కడ మన స్నేహితులు ఇంకా చాలా మంది కూడా ఉంటారు. పద, అందరినీ నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను.
అవునబ్బా నేను గెలిచాను. నేనే ఒంటరిని కాదు. అరే చీటింగ్, ఇది చీటింగ్, మీరు చీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తోతారాం కూడా ఒంటరివాడు కాదు. ఏయ్ ఆగు, ఇంత బలవంతుడు అయ్యుండి దారుణమైన పనులన్నీ చేస్తావా? నువ్వు ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలో కింగ్ మాత్రమే అవ్వగలవు. ప్రపంచంలో నీకు మంచి పేరు వస్తుంది, పెద్ద బలవంతుడు నువ్వు వరల్డ్ ఛాంపియన్ అయిపోతావు. కానీ ముందు నువ్వు నా మీద గెలిచి తీరాలి. నా పేరు పిఎం. ఏఎంలో పడుకుంటాను, పిఎంలో ఉతికారేస్తాను. దారుణమైన పరిస్థితుల్లో స్నేహితులే కదా సహాయం చేస్తారు. జోర్దార్, నీ ఫ్రెండ్షిప్ మహిమేంటో ఆ రింగ్ లో నిరూపించి చూపించు. ఇక నీ స్నేహితుల జీవితంలో సంతోషాన్ని తీసుకురా. చూడడానికి భయంకరంగా ఉన్నారే, వాళ్ళని చూస్తేనే భయం వేస్తోంది. పర్ఫెక్ట్, నేను తన మీద పగ తీర్చుకుంటాను. చూసారు కదా పిఎం కొన్న పవర్. మీ దగ్గర ఉన్నది పిఎం అంటే మా దగ్గర ఉన్నది యమ్ యమ్. మోనీ మాన్స్టర్ రా. ఎంఎం చూడు చూడు, అందరూ నిన్ను చేర్ చేస్తున్నారు. వాళ్ళు చీర్ చేసేది నా కోసమే. అవును ఎంఎం, నువ్వు బలవంతుడివి, శక్తివంతుడివి. బలానికి బలం నువ్వే, కానీ నువ్వు మనీ మాస్టర్వి కాదు. మరేంటి? అది అది నువ్వు ఎంబి మోనీ పైల్వాన్. వెళ్ళి నీ సత్తా చూపించు, నిన్ను ఎవ్వరూ ఎదిరించలేరు. అటాక్! అన్నా ఇది ఎంఎం కాదు, 70 ఎంఎం. మేము ఓడిపోయాం అన్నట్టు మేము ఎలా ఓడిపోయాం? నీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని వదిలే. చూసావా మా స్నేహితుడి పవర్ ఏంటో? అవునబ్బా, ఎంతలా ఫైట్ చేస్తున్నాడు. భలే సంతోషంగా ఉంది. రోజు నాకు ప్రాక్టీస్ ఇవ్వయ్యా. నందు అందరికీ మిత్రుని, ఇకపై నందు నీకు కూడా మిత్రుడే. అరే వీళ్ళు నన్ను చూసి భయపడడం లేదు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అవునా? మీ అందరి కళ్ళకి విచిత్రంగా కనపడడం నువ్వు లేదా? విచిత్రంగా కనిపిస్తున్న మాట వాస్తవమే, కానీ నువ్వు విచిత్రమైన వాడివి కాదు. నువ్వు యూనిక్ గలవాడివి, స్పెషల్ అయిన వాడివి. అంతేకాదు చూడడానికి ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, నీ మనసు బంగారం. మాకు మంచి మిత్రుడివి, ఇవి ముఖ్యమైన విషయం.
ఫ్రెండ్షిప్ లో కండిషన్స్ ఏమీ లేవు. చూడు, వీళ్ళందరూ నాకు కూడా ఫ్రెండ్సే. ఆయన కూడా అందరికీ బాగా తెలుసు నేను ఒక డాంకీ అని. ఒక డాంకీకి తను డాంకీ అని అర్థమైందంటే అప్పుడు అది డాంకీయే కాదు. ఏంటి అనుమానమా? అయితే ఇంకేంటే అని ఒక డాంకీ.